వెల్కమ్ టు టీసెట్. ఈరోజు మనం తెలంగాణకు సంబంధించిన రాబోయే ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన పారిశ్రామిక విధానం గురించి చర్చించుకుందాం. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా 3 రంగాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మనం అది ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకటి వ్యవసాయ రంగం, నెక్స్ట్ పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. వ్యవసాయ రంగం, పారిశ్రామిక, సేవా రంగం. దీంట్లో భాగంగా మనకి తెలంగాణ ప్రభుత్వం కొన్ని రైతులకు ఇన్పుట్ సబ్సిడీస్ అందించడానికి, రైతుల యొక్క రైతు భరోసా అనే కార్యక్రమాన్ని కానీ, రైతు బీమా అనే కార్యక్రమాన్ని కానీ, మద్దతు ధర అంటే బోనస్ కల్పించడం కానీ, పరపతి సౌకర్యాలు కల్పించడం కానీ, ఇలాంటివన్నీ కూడా వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. నెక్స్ట్ పారిశ్రామిక రంగానికి వచ్చేసరికి తెలంగాణ 2014 ఏర్పడే నాటికి పారిశ్రామిక రంగంలో కొంత వెనుకబడి ఉంది. పారిశ్రామిక రంగంలో కూడా మనం పెట్టుబడులు తీసుకురావటం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దాంతోపాటు మనకు పారిశ్రామిక రంగం యొక్క వాటా జిఎస్డిపిలో వృద్ధి చెందుతుందండి. రైట్, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటారు. రైట్, స్థూల రాష్ట్రీయోత్పత్తి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. దీంట్లో పారిశ్రామిక రంగం యొక్క వాటా అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంట్లో భాగంగానే తెలంగాణ ప్రభుత్వము అది ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు అనేక రకాల విధానాలను తీసుకురావడం జరిగింది. దాంట్లో మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే ఎంఎస్ఎంఈ పాలసీ 2024. ఇక్కడ నుంచి ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో మనకు కంపల్సరీగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందండి. ఎంఎస్ఎంఈ పాలసీ ఇక్కడ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అండి. వాటి యొక్క డెఫినేషన్ కనుక తీసుకుంటే ఎంఎస్ఎంఈలది ఇది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అయినా అడగవచ్చు, లేదు అంటే పెట్టుబడులకు రివర్స్ ఇచ్చి అయినా మనకు క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. స్టేట్మెంట్ల రూపంలో అయినా అని అడగవచ్చు. మనకు మైక్రో, సూక్ష్మ తరహా పరిశ్రమలో ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా, టర్నోవర్ ఆధారంగా మనకు ఈ పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించిళ్ళు. రైట్, ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా 1 కోటి వరకు పెట్టుబడి కనుక ఉంటే వాటిని సూక్ష్మ పరిశ్రమలు అని చెప్పేసి అంటారు. 1 కోటి నుంచి 10 కోట్ల వరకు ఉంటే, 10 కోట్ల కంటే తక్కువగానే ఉంటే చిన్న తరహా పరిశ్రమలు అంటారు. 10 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో ఉంటే దాన్ని మధ్య తరహా పరిశ్రమలుగా పిలవటం జరుగుతుంది. టర్నోవర్ పరంగా తీసుకుంటే 5 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. సూక్ష్మ పరిశ్రమగా అది పిలువబడాలి అంటే దాని టర్నోవర్ 5 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. చిన్న తరహా పరిశ్రమ తీసుకుంటే 50 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. మధ్య తరహా పరిశ్రమ తీసుకుంటే 100 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. ఇది రివైజ్డ్ డెఫినేషన్ అండి. అంతకుముందు ఈ ఇన్వెస్ట్మెంట్ టర్నోవర్ పరంగా వేరే డెఫినేషన్ ఉంటే రీసెంట్గా దీన్ని చేంజ్ చేయడం జరిగింది. మనకు ఈ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి కానీ లేదంటే టర్నోవర్ పరంగా అని కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. సూక్ష్మ తరహా పరిశ్రమ 1 కోటి వరకు పరిశ్రమ పెట్టుబడి కలిగిన పరిశ్రమను సూక్ష్మ తరహా పరిశ్రమ అంటాడు. 5 కోట్ల వరకు పెట్టుబడి కలిగిన పరిశ్రమను చిన్న తరహా పరిశ్రమ అంటాడు. అట్లా 2 స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మనకు చిన్న తరహా పరిశ్రమకు పెట్టుబడి ఎంత, 10 కోట్ల వరకు ఉండాలి, 5 కోట్లు కాదు. అప్పుడు సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్ అవుతుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అని లిస్ట్ 1లో ఇచ్చి లిస్ట్ 2లో వాటి యొక్క పెట్టుబడులు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్న ఏరియా ఇది. రీసెంట్గానే జరిగింది కాబట్టి. దీంట్లో భాగంగా ఎంఎస్ఎంఈలు మనకు ఎక్కువగా ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. కాకపోతే ఎంఎస్ఎంఈలకు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్కి
ఫస్ట్ ప్రాబ్లం ఏమున్నది అంటే అవి ఏర్పాటు చేయడానికి సో మనకు ఇన్వెస్ట్మెంట్తో పాటు భూమి ప్రాబ్లం ఉంటుంది. సో దాంతోపాటు కార్మికుల లభ్యత అనేది ప్రాబ్లం ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎంఎస్ఎంఈలు ఫేస్ చేస్తూ ఉంటాయండి. రైట్. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం కూడా ఉంటుందండి. మీకు ఒక మైక్రో స్మాల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని ఉన్నది, బట్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మైక్రో ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో తెలంగాణ ప్రభుత్వం అడ్రస్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఉపాధి అవకాశాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో పారిశ్రామిక రంగం వృద్ధిలోకి రావడం జరుగుతుంది. సో దాంట్లో మనకు దాదాపు తెలంగాణ ప్రభుత్వము 6 అడ్డంకులను తొలగించుటకు దీంట్లో చర్యలను ప్రతిపాదించింది. రైట్. సో తెలంగాణ ఎంఎస్ఎంఈ 2024లో భాగంగా ఎన్ని అడ్డంకులను తొలగించడానికి ఈ ప్రభుత్వము చర్యలకు పూనుకున్నది అంటే 6 అడ్డంకులు. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో దాంట్లో భాగంగా ఏంటి, ఫస్ట్ మనం ఏదైతే అనుకున్నామో భూమి లభ్యత. సో భూమి లభ్యత అనేది తక్కువగా సరసమైన ధరలకు భూమి లభ్యత మరియు అందుబాటులో ఉంచడం. ఇక్కడ ఇది ఎందుకు మెన్షన్ చేసిళ్ళు అంటే మనకు హైదరాబాద్లో భూమి లభ్యత అనేది ఒక అంటే గజాన్ వైజ్ కానీ లేదంటే హెక్టార్ వైజ్ కానీ తీసుకుంటే ఎక్కువగా ఉంటుంది. మిగతా చోట్ల సిద్దిపేటలో కానీ లేదు అంటే కరీంనగర్లో కానీ వరంగల్లో కానీ సో ఒక్కొక్క ప్రాంతంలో అది గజాన్ చొప్పున తీసుకున్నా సో హెక్టార్ చొప్పున తీసుకున్నా మనకు దాని యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఎక్కడైతే తక్కువగా మనకు లభిస్తుందో ఆ ప్రాంతంలో భూమిని లీజ్కి ఇవ్వడం, ప్రభుత్వమే తీసుకొని ఎవరైతే పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారో వారికి లీజ్కి ఇచ్చేస్తుంది. దీని ఫలితంగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి చూపుతారో వాళ్ళపైన భూమిని కొనుక్కోవాలి అనే బర్డెన్ ఫస్ట్ తగ్గిపోతుంది. పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆసక్తి ఉన్నప్పటికీ మనకు భూమి విలువ అనేది అధికంగా ఉండటం మూలంగా చాలామంది పరిశ్రమలను ఏర్పాటు చేయలేకపోతున్నారు. సో దాన్ని అడ్రస్ చేయడానికి ఈ ప్రాబ్లంని అధిగమించడానికి సో తెలంగాణ ప్రభుత్వము ఈ మొదటి అడ్డంకిని అధిగమించడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. రైట్. సో దాంతోపాటు ఈ ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచడం, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అనుకుంటున్నామో ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచడం కూడా దీంట్లో ఎంఎస్ఎంఈ పాలసీ 2024లో భాగం అండి. అంటే లోన్ సౌకర్యాలు కల్పించడం కానీ, సబ్సిడీలు కల్పించడం కానీ, సో స్టాంప్ డ్యూటీ పైన రాయితీ కల్పించడం కానీ, సో జిఎస్టీ పైన రాయితీ కల్పించడం కానీ, సో ఇలాంటివి చేయటం మూలంగా సో వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ పైన ఇలాంటి ట్యాక్సెస్ పైన మనం రాయితీ కల్పించడం మూలంగా వాళ్ళు ఏంటి అంటే సో వాళ్ళకు ఇన్వెస్ట్ చేయడానికి బర్డెన్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, అందుకోసమే సెకండ్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ ముడి పదార్థాల లభ్యత. ఏ పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకున్నా అక్కడ మనకు ఫస్ట్ కావాల్సింది రా మెటీరియల్ అండి. ఏది ఏర్పాటు చేయాలనుకున్నా మీకు ఎగ్జాంపుల్ ఉదాహరణగా ఒక చేనేత పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్నాం అనుకోండి. రైట్. సో దీనికి నూలు అవసరం. సో ఈ రా మెటీరియల్ అనేది అందుబాటులో ఉంది. రా మెటీరియల్ అందుబాటులో లేకపోతే ఏమవుతుంది, అక్కడ పరిశ్రమ అనేది ఏర్పాటు చేయబడదు. సో ఎక్కడైతే రా మెటీరియల్ లభ్యత అనేది ఉంటుందో ఆ ప్రాంతంలో భూమిని ప్రభుత్వం తీసుకొని ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ సౌకర్యాలు కల్పించి సో ప్రోత్సాహకాలు అందించి ఈ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. సో ఏదైనా దీంట్లో చేనేత అని కాదండి, ఏ పరిశ్రమకైనా రా మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు బొగ్గు పరిశ్రమలకు కావచ్చు, విద్యుత్ పరిశ్రమకు బొగ్గు అనేది ఒక రా మెటీరియల్. సో ఇలాంటి రా మెటీరియల్ లభ్యత అనేది ఎక్కడ ఉందో గమనించి ఆ ప్రాంతాల్లో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మనం ఇంతకుముందు చెప్పుకున్న సబ్సిడీ సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. రైట్. సో దాంతోపాటు మ్యాన్ పవర్, నైపుణ్యం గల కార్మికుల లభ్యతను మెరుగుపరచడం. ఓకే. సో ఎవరైతే స్కిల్డ్ పీపుల్ ఉంటారో మనకు ఈ మ్యాన్ పవర్ అనేది రా మెటీరియల్తో పాటు మ్యాన్ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు పనిచేసే కార్మికులు కావాలి. ఈ చేనేత పరిశ్రమలో కానీ
సో ఏదైనా చిన్న పరిశ్రమలో పనిచేయడానికి కార్మికులు కావాలండి. సో వాళ్ళ లభ్యతను మెరుగుపరచడం. ఓకే, సో దాంతోపాటు నూతన సాంకేతికతను ప్రోత్సహించడం, ఇది మెయిన్ టెక్నాలజీని డెవలప్ చేయడం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎంఎస్ఎంఈలలో ఈ ప్రపంచంతో అనుసంధానం అవుతాయి, దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలతో అనుసంధానం అవుతాయి. ఓకే, సో మనం ఇది జస్ట్ లైక్ ఏంటంటే ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడం మూలంగా ఏ ప్రాంతంలో దేని యొక్క లభ్యత అనేది ఎక్కువగా ఉంది, దేనికి డిమాండ్ ఎక్కువగా ఉంది, సో అలాంటి వస్తువులను మనం తయారు చేయవచ్చు. సో దానివల్ల మన రాష్ట్రం నుంచి వాళ్ళ రాష్ట్రానికి ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మన పారిశ్రామిక రంగం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఓకే, సో ఈ టెక్నాలజీ అనేది కూడా ప్రోత్సహించాలి ఎంఎస్ఎంఈ రంగంలో. సో టెక్నాలజీలో ఎంఎస్ఎంఈ రంగం అనేది చాలా వీక్గా ఉన్నదండి, రైట్. సో దాంతోపాటు ఇది ఇందాక దీనివల్ల ఏమవుతుంది అంటే ఇది జరుగుతుంది, మార్కెట్లతో అనుసంధానం అనేది మెరుగుపరచడం. సో దీనిలో భాగంగా మనకి ఏం చేస్తుంది అంటే ఈ కామర్స్ బిజినెస్ ఏదైతే ఉందో, సో మనం ఈ ప్లాట్ఫామ్స్ ఉంటారు కదా, సో ఈ అమెజాన్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ, రైట్. సో ఈ ప్రపంచ దేశాలతో ఏవైతే ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, సో వాటితో అనుసంధానించడం వల్ల వాటి యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనం సప్లై పెంచాల్సి వస్తుంది. ఓకే, సో వాటిని ఈ మెయిన్గా ఈ పరిశ్రమలకు వీటి వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. సో ఈ మార్కెట్లతో అనుసంధానించడం మూలంగా పరిశ్రమలకు అంటే ఈ ఎంఎస్ఎంఈ రంగానికి ఎక్కువగా లాభం ఉంటుంది, ప్రపంచ పరిశ్రమలతో అనుసంధానించడం మూలంగా, ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం మూలంగా. సో ఇలాంటి 6 రకాలైన అడ్డంకులను, సో భారీ మధ్య తరహా పరిశ్రమలకు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఇలాంటి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేటప్పుడు మాత్రం మనం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో వాటిని అధిగమించడానికి ప్రభుత్వం ఈ పాలసీని తీసుకురావడం జరిగిందండి. ఓకే, సో దీన్ని కల్పించడం మూలంగా మనకు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, సో జిఎస్డిపికి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, సో ఏదైతే స్థూల రాష్ట్రీయోత్పత్తి ఉందో, స్థూల రాష్ట్రీయోత్పత్తికి మనకు ఎంఎస్ఎంఈలో వాటా ఎంత శాతం పెరుగుతుంది అంటే 10% పెరుగుతుంది. వాటి యొక్క ప్రభావం ఏదైతే పాలసీ తీసుకున్నామో దాని యొక్క ప్రభావం వల్ల. సో మనకు తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ సెక్టార్ని అభివృద్ధి పరచడానికి ఒక చట్టం తీసుకొచ్చింది. సో దాంట్లో ఎంఎస్ఎంఈల సంఖ్యలో 15% వృద్ధి సాధిస్తుంది. ఇవి రెండు దాని యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఎంఎస్ఎంఈ పాలసీ ఉన్నదో దాని యొక్క ప్రభావాలండి. సో దాని ఫలితంగా ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎందుకు, మానవ వనరుల లభ్యతను ప్రభుత్వం పెంచుతూ ఉన్నది అని చెప్పేసి అనుకున్నాం కదా, హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో దీనివల్ల ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, ఏదైతే ఉద్యోగ కల్పన అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నాం కాబట్టి టెక్నాలజీ పెరుగుతుంది, రైట్. సో ఈ టెక్నాలజీ నెక్స్ట్ మానవ వనరులు ఉన్నాయి, ఫలితంగా ఏమవుతుంది అంటే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో టెక్నాలజీ మానవ వనరులను మనం రెండు యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో దీనివల్ల టెక్నాలజీ ప్లస్ హ్యూమన్ రిసోర్సెస్, ఒక వస్తువు ఉత్పత్తి చేసే దగ్గర ఈ రెండు ఉపయోగించడం మూలంగా ఒక 10 వస్తువులను ఉత్పత్తి చేస్తాం, 50 వస్తువులు ఉత్పత్తి చేసే వద్ద 100 వస్తువులను ఉత్పత్తి చేస్తాం. సో ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టెక్నాలజీ వల్ల ఏవైతే డెఫిసిట్ లోపాలు ఉంటాయో అవి తగ్గిపోతాయి. ఓకే, ఇవి మనకు తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీలో ఇంపాక్ట్ అండ్ రిజల్ట్స్. ఓకే, సో ఇవి కాకుండా ఇంకా ఏముంటాయి అంటే ఎంఎస్ఎంఈలో 20% ఉద్యోగాల పెంపు అనేది జరుగుతుంది ఉపాధి కల్పన మూలంగా, రైట్. సో నెక్స్ట్ సూక్ష్మ చిన్న మధ్యస్థ యూనిట్కు సగటున మూలధన పెట్టుబడిలో 10% పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అని చెప్పేసి అంటారు. సో దాంట్లో కూడా మనకు 10% వాటా అనేది పెరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ సౌకర్యాలు కల్పించడం మూలంగా ఏవైతే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయో, సో ఇవి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయండి.
అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కల్పించడం మూలంగా వీటి యొక్క టర్నోవర్ పెరిగి సో ఇవి భారీ పరిశ్రమల స్థాయికి అంటే తదుపరి కేటగిరీకి సూక్ష్మ ఏమో చిన్న మధ్య భారీ పరిశ్రమల స్థాయికి ఎదగడం జరుగుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇది ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి. సో దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరొక పాలసీ ఏంటి అంటే తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు ఎనర్జీ స్టోరేజ్ విధానం. సో ఈ పైనది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధానం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అని చెప్పేసి అడగచ్చు, రైట్? ఇది చాలా ఇంపార్టెంట్ మనకు చిన్న ఎగ్జామ్స్లో కానీ లేదంటే మేజర్ ఎగ్జామ్స్లో చిన్న సిల్లీ బిట్స్ ఇస్తారు కదా, అలాంటి టైంలో ఈ బిట్ అడగొచ్చాడు. సో తెలంగాణ వెహికల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-30 10 years వరకు అది అమల్లో ఉంటుంది. సో దీన్ని దేంట్లో భాగంగా తీసుకొచ్చిళ్ళు అంటే ఈ FAME 2 స్కీమ్లో భాగంగా తీసుకొచ్చిళ్ళు. సో ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ ఇన్ జనరల్గా. సో దాంట్లో భాగంగానే మనం దీన్ని తీసుకురావడం జరిగిందండి. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వాడకాన్ని పెంచడం అండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వాడకాన్ని పెంచడం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సో మనకు నార్మల్గా ఈ పెట్రోల్ డీజిల్ శిలాజ ఇంధనాలు ఉపయోగించుకొని ఏవైతే వాహనాలు ఉన్నాయో సో దానివలన వాతావరణంలో కాలుష్య కారకాలు పెరుగుతూ ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ సో వీటి యొక్క ప్రభావం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనము ప్యారిస్ ఒప్పందంలో భాగంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తాము అని చెప్పేసి అనుకున్నాం. సో దాంతోనే ప్రభుత్వము FAME 1 స్కీమ్ను తీసుకొచ్చింది, దాని తర్వాత FAME 2 స్కీమ్ను తీసుకొచ్చింది. సో దీన్ని మనం అడాప్ట్ చేసుకున్నాము. సో దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించడం అండి, రైట్? సో ఇది ఫస్ట్ వాతావరణ కాలుష్య కారకాలైన కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవి పెరుగుతూ ఉంటాయి. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చినాం అనుకోండి, వీటి యొక్క వాతావరణంలో ఇవేమవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఏవైతే ఈ కాలుష్య కారకాలు ఉన్నాయో వాటి యొక్క ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది, రైట్? సో దీంట్లో భాగంగా మనము ఏం చేస్తున్నాము అంటే సో హైదరాబాద్ను కంప్లీట్ స్వచ్ఛ పట్టణంగా మార్చడానికి. సో దీన్నే ఎందుకు టార్గెట్ చేసింది గవర్నమెంట్ అంటే సో దీనిపైన ఆధారపడి జీవించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అండి. సో ఇక్కడ పాపులేషన్ అనేది జనాభా అనేది ఎక్కువ. సో దాంతోపాటు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ, బస్ సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ, రవాణా సౌకర్యాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా మార్చడానికి సో TSRTC ఏం చేసింది అంటే సో 40 ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో మనకు యూజువల్గా ప్రతి ఈ కాలుష్య కారకానికి WHO కొంత పరిమితి విధిస్తుందండి. అంటే పర్టికులేట్ మ్యాటర్స్ కానీ PM 2.5, PM 10 సో వీటిని పర్టికులేట్ మ్యాటర్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో వీటి యొక్క ప్రభావం పెరిగింది అంటే మనకు శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తూ ఉంటాయి, ఊపిరితిత్తి సంబంధ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఓకే, స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తాయండి కొందరిలో. సో అలాంటి ప్రభావం అనేది ఎక్కడైతే ఈ మెట్రోపాలిటన్ సిటీస్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉన్న సిటీస్లో మెయిన్గా ఈ ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయండి. ఢిల్లీ కానీ చెన్నై, హైదరాబాద్ సో ఇలాంటి చోట. సో ప్రభుత్వము ఈ ఎనర్జీ స్టోరేజ్ పాలసీలో భాగంగా సో మనకు హైదరాబాద్ పట్టణాన్ని ఆ కాలుష్య కారకాల ప్రభావం నుండి కొంచెం దూరంగా చేయుటకు TSRTC ఏం చేసింది అంటే సో 40 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టింది. సో దీని ఫలితంగా ఏమవుతుంది, 7,300 టన్నుల కార్బన్ డైఆక్సైడ్, ఇది కూడా కాలుష్య కారకమే కదా. సో కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడము దాని యొక్క ఉద్దేశం అండి. 7,300 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడం. ఓకే, సో దీని యొక్క లక్ష్యాలను కనుక తీసుకుంటే రైట్, సో దాన్ని ఏం చేసింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కు తెలంగాణను ఒక హబ్గా చేయడం. ఏదైతే మనకు 2020 to 2030 ఈ పాలసీ ఉంది కదా, సో దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కు తెలంగాణ హబ్గా చేయడానికి ప్రైవేట్ మరియు ప్రభుత్వ పెట్టుబడులను, మెయిన్గా ప్రభుత్వము పెట్టుబడులు పెడుతూ ఉంటుంది, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలి.
ఓకే, సో సప్లై వైపు డిమాండ్ వైపు రెండింటి, సో కన్జ్యూమర్ సైడ్ నెక్స్ట్ ప్రొడక్షన్ సైడ్ రెండింటిని యొక్క వాళ్ళకు ప్రోత్సాహకాలు అందిస్తే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, రైట్. సో 2016 కింద సబ్సిడీతో కూడిన ప్రోత్సాహకాలు ఎవరైతే ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తారో సేమ్ కదా, స్టాంప్ డ్యూటీని కానీ సో సేమ్ అదే ట్యాక్స్ రాయితీలు, సో వీటిని కల్పించడం మూలంగా సో వాళ్ళకు ప్రోత్సాహకాలు అందించడం మూలంగా వాళ్ళకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో దానివల్ల ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉద్గారాలు అనేవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి, రైట్. సో ఇది తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టోరేజ్ పాలసీలో లక్ష్యాలు. సో దీనిలో ఇదే పాలసీలో మనము దీన్ని తీసుకున్నామండి, తెలంగాణ ఎలక్ట్రిక్ వాహన పాలసీ. ఆ మొత్తం పాలసీ 2020 నుంచి 30 వరకు. దాంట్లో సో ఫస్ట్ పాలసీ ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ. సో దీంట్లో ఏంటి అంటే మూలధనం 200 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాలు చేపట్టే పరిశ్రమకు ఇందాక మనం అనుకున్నాంగా సో ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అండి, పరిశ్రమకు 20% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 30 కోట్లకు తగ్గకుండా ఇవ్వాలి. ఓకే, సపోజ్ ఒక 100 కోట్లతో మనకు పరిశ్రమ ఏర్పాటు చేస్తే సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఇది మూలధనం కాబట్టి దీనిపైన 20% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీని ఇవ్వాలండి. సో 20 crores, బట్ ఆ పాలసీ ప్రకారం ఏంటి అంటే ఇచ్చే సబ్సిడీ అనేది 30 కోట్ల కంటే తక్కువగా ఉండకూడదు. ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మ్యాక్సిమం 150 crores నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 150 కోట్లతో ఏవైతే ఇన్వెస్ట్ చేస్తారో సో దాంట్లో 20%, సో ఆల్మోస్ట్ 30 crores నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి మనము ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అనేది ఆ కంపెనీలకు అందించాలి. సో ఇంకొకటి ఏంటి, 5 ఏళ్ల పాటు 5 కోట్ల పరిమితితో విద్యుత్ సబ్సిడీ కూడా కల్పించాలండి, ఏదైతే మనకు కంపెనీ ఉందో దానికి. సో దాంతోపాటు జిఎస్టీ, ఆ కంపెనీ చెల్లించే జిఎస్టీని సో 7 ఏళ్ల పాటు తిరిగి చెల్లించాలి, రైట్. సో మనం మాట్లాడుకున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు, సో వీటన్నింటి నుంచి కూడా మినహాయింపునివ్వాలండి, రైట్. సో వీటన్నిటిని యాడ్ చేయడం మూలంగా ఏమవుతుందంటే ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి అంటే ఆ ఇన్వెస్టర్కు బర్డెన్ అవుతుంది. పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే సో అది పెద్దగా భారం అవుతుంది. ఈ జిఎస్టీ చెల్లించాలి, నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ చెల్లించాలి, రిజిస్ట్రేషన్ రుసుములు చెల్లించాలి అంటే అవి మూలధనంతో పాటు కలుపుకొని ఇంకా చెల్లిస్తే సో ఆ ప్రొడక్షన్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఇలాంటి రాయితీలు కల్పించడం మూలంగా ఏమవుతుందంటే సో తొందరగా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది తొందరగా లభిస్తుంది వాళ్ళకి. ఓకే, సో ఇది మనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పాలసీలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది క్వశ్చన్ ఏరియా, ఇది కంపల్సరీ మనకు క్వశ్చన్ వచ్చే ఏరియా. ఇది ఆల్రెడీ ఒకసారి అడిగిండు అనుకుంటా. సో దీంట్లో భాగంగా ఏంటి అంటే సో తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ బైకులకు, ఇది ఈ నెంబర్ ఇంపార్టెంట్, 2 లక్షల ఎలక్ట్రిక్ బైకులకు, 20,000 ఆటోలకు, 5,000 ప్యాసింజర్ వెహికల్స్కి, 5,000 కార్లకు, 500 బస్సులకు, సో 10,000 3 వీలర్స్కి. సో ట్రాక్టర్లకు ఏం రద్దు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరియు రోడ్డు పన్ను, రోడ్డు ట్యాక్స్ అనేది రద్దు అండి, అది ఎలక్ట్రిక్ వెహికల్స్కి మాత్రమే. ఓకే, సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినట్టు ఉంది ఎగ్జామ్లో, ప్రీవియస్ ఎగ్జామ్లో. సో ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాడు అంటే ఒకవైపు ఆటోలు అవి, నెక్స్ట్ ట్రాక్టర్లు, ప్యాసింజర్ వెహికల్స్ అని చెప్పేసి ఒకవైపు వాటి నెంబర్ ఇస్తాడండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అడిగే ఏరియా ఇక్కడ నుంచి ఉంటుంది. సో దాంతోపాటు ఏదైతే ఆటోలు ఉన్నాయో 3 వీలర్స్ ఉన్నాయో సో వాటికి సో 50% ఫిట్మెంట్ రాయితీ ఉండాలి. అదేంటి అంటే 15,000కు మించకుండా ఉండాలండి, 15,000కు మించకుండా ఫిట్మెంట్ రాయితీ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో అది తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ. సో దాని తర్వాత మన ప్రభుత్వం తీసుకున్న మరొక పాలసీ ఎనర్జీ స్టోరేజ్ అనుకున్నాం కదా, ఆ ఎనర్జీ స్టోరేజ్లోనే భాగంగా తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ గురించి ఇందాక చదువుకున్నాం. సో ఇప్పుడు ఆ ఎనర్జీ స్టోరేజ్ పాలసీలో భాగంగా ఈ సౌర విద్యుత్ విధానం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓకే, సో మనము తెలంగాణను గమనించినట్లయితే సో ఈ ప్రాంతంలో తెలంగాణ ఉంటుందండి.
సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకు ఈ సౌరపుటం ఏదైతే సూర్యుని నుంచి వచ్చే శక్తి ఉంటుందో సో దాన్ని గ్రహించే రోజులు అనేవి తెలంగాణలో ఎక్కువగా ఉంటాయి. సో దాదాపు అంటే 365 డేస్ పర్ ఇయర్ అనుకుంటే 300 డేస్ నీకు 5.5 కిలోవాట్ పర్ అవర్ మీటర్ స్క్వేర్గా మనకు సౌరపుటం అనేది ఉంటుందండి. సో దీనివలన ఇక్కడ సౌర విద్యుత్తును పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. సో అంటే ఇన్స్టాల్ కెపాసిటీ అనేది తెలంగాణలో ఉంది, అందుకోసమే ఈ విధానాన్ని తీసుకురావడం జరిగిందండి. ఓకే, సో దీంట్లో భాగంగా ఏం చేసింది అంటే సో మనకు ఈ సౌర విద్యుత్ ఉత్పత్తిలో మనకు సౌర విద్యుత్తుకు ఫస్ట్ ఈ ఏవైతే ఉన్నాయో ఫోటోవోల్టాయిక్స్ అంటారు, ఏవైతే పరికరాలు ఉన్నాయో అవి కాస్ట్ అండి. మనము ఇంకా సర్ప్లస్ సమ్మిళిత అంటే మనము వాటిని తయారు చేసుకునే సిచ్యువేషన్లో లేము. మేజర్గా చైనా నుంచి కానీ అమెరికా నుంచి కానీ దిగుమతి చేసుకుంటున్నాం. సో గవర్నమెంట్ ఒకటే ఇన్వెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి ప్రైవేటు ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించాలి. ఏది ఈ సౌర విద్యుత్ పరికరాలను అందించాలన్నా కూడా లేదంటే ఆ పాలసీలో భాగంగా అవకాశాలను గుర్తించాలన్నా కూడా ప్రైవేట్ ప్రభుత్వ పెట్టుబడిని ప్రోత్సహించాలి. సో నెక్స్ట్ మనకు దాని వలన ఈ ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం మూలంగా మనకు ఆ ఇన్స్టాల్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ సూర్యకిరణాలు మనం గ్రహించే రోజులు అనేవి తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఓకే, సో అది 2014-15లో స్థాపిత సామర్థ్యము 74 మెగావాట్లు ఉందండి. రైట్, సో దాన్ని 2020 నుంచి 2021 నాటికి 3489 మెగావాట్లకు చేరింది. సో ప్రభుత్వం ఈ విధానం తీసుకురావటం మూలంగా రైట్, సో ఇలాంటి విధానాలు తీసుకురావడం వల్ల దాని యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది 3489 మెగావాట్లకు చేరుకుందండి. ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు ఇక్కడ నుంచి అంటే సో తెలంగాణ సౌర విద్యుత్ విధానంలో లేనిది ఏంటి అని చెప్పేసి 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఓకే, సో లేదు అంటే తెలంగాణ అంటే ఇది ఏ స్టేట్మెంటు, బి స్టేట్మెంటు, సి స్టేట్మెంట్ అనుకోండి. సో ఇలా 3 స్టేట్మెంట్లు ఇస్తాడు. మనకు ఓన్లీ ప్రభుత్వం మాత్రమే దాంట్లో భాగంగా ఒకవేళ వేరే నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తే ప్రభుత్వం మాత్రమే పెట్టుబడులు పెడుతుంది అని చెప్పేసి అడుగుతాడు. ప్రభుత్వమే కాదండి, ప్రైవేట్ రంగాల్లో కూడా పెట్టుబడులను ఆహ్వానించిందండి. మనం తెలంగాణ రూఫ్ టాప్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. రైట్, సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ శిలాజ ఇంధనాల పైన చెప్పిన కదండి, శిలాజ ఇంధనాలు బొగ్గు పైన ఏదైతే కోల్ ఉందో దానిపైన ఆధారపడే అవసరం తగ్గిపోతుంది. ఎక్కువగా 70% ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనకు కోల్ బొగ్గు నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. ఇలాంటి విధానాలు తీసుకురావడం వల్ల దీనిపైన ఆధారపడడం తగ్గి దీనిపైన ఆధారపడడం పెరుగుతుంది. దీనివల్ల కూడా మనకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సో వాయు కాలుష్యం అనేది కూడా తగ్గుతుంది. ఓకే, సో ఇది తెలంగాణ సౌర విద్యుత్ విధానానికి సంబంధించిన అంశం. సో నెక్స్ట్ మనకు పవన విద్యుత్కు కూడా అవకాశం ఉంది. ఇది ఎప్పుడు తీసుకున్నారు అంటే 2016 అండి. అది ఇంపార్టెంట్, ఇయర్ ఇంపార్టెంట్. ఓకే, సో దాంట్లో భాగంగా సేమ్ ఏవైతే ఉన్నాయో సో దీన్ని వాయు ఆధారిత విద్యుత్ను ఉత్పత్తిని ప్రోత్సహించే పవన విద్యుత్ అంటే సేమ్ అది గాలి ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే క్రమంలో దీన్ని రూపొందించిళ్ళు. సో దీనికోసం ఏంటి అంటే ఏవైతే కంపెనీలు దాన్ని ప్రోత్సహించడానికి వస్తాయో సో దానికి సింగిల్ విండో సిస్టమ్, ఏక గవాక్ష పద్ధతి అని చెప్పేసి అంటారుగా. సో అంటే ఒకే ఆఫీస్లో అన్నిటికీ సంబంధించిన భూమికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అన్ని ఫైళ్ళకి సంబంధించిన క్లియరెన్స్ అనేవి ఒకటే దగ్గర చేయటం దీనిలో రూపొందించలేదు. సో నెక్స్ట్ భూ పరిమితి చట్టం నుండి ఎంతైనా క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ కంపెనీ అనేది. సో పంపిణీ వినియోగానికి విద్యుత్ సీలింగ్పై మరియు పంపిణీ ఛార్జీలపై రుసుములను ఎత్తివేయటం కూడా పవన విద్యుత్లో భాగం అండి. ఓకే, సో ఇవి పవన విద్యుత్లో ఇంపార్టెంట్. మనకు తక్కువ ఉందండి, మేజర్గా దీని యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ కానీ ఇవన్నీ కూడా మనకు తక్కువగా ఉన్నాయి. ఓకే, సో దీంట్లో భాగంగానే మనము ప్రైవేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహించాలండి. అది కామన్గా ఉంటుంది ఈ విధానాలలో, మ్యాక్సిమం ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం అనేది. సో గవర్నమెంట్ అంతా ఇన్వెస్ట్మెంట్ చేసి చేయలేదు కాబట్టి సో కంపల్సరీగా ప్రైవేట్ పెట్టుబడులు అనే వాటిని ప్రోత్సహించాలి. ఓకే, సో నెక్స్ట్
తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ 2020. సో మనం 4th సిటీ అని చెప్పేసి రూపొందించుకుంటున్నాం కదా. ఓకే, సో దాంట్లో భాగంగా ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ అండి. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది నోట్గా మీరు గుర్తుంచుకున్నా పర్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వము 2020 సంవత్సరాన్ని ఇప్పుడు అనుకుంటారండి, ఎందుకంటే మనం ఈ ఏఐ గురించి ఎక్కువగా 2024లో మాట్లాడుకుంటున్నాం. దాంతోపాటు ఈ 4th సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దాంతోపాటు స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటి అంటే ఆప్షన్స్లో 2024 కూడా ఉంటుందండి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా ప్రకటించింది అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇలా 4 ఆప్షన్లు ఇస్తాడండి. ఓకే, సో మ్యాక్సిమము అందరు ఇది పెట్టడానికే అవకాశం ఉంటుంది. కానీ సో 2020 సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా ప్రకటించడం జరిగింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ సంవత్సరాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా అంటే 2020. సో దాంట్లో భాగంగా అంటే ఏ ఫ్రేమ్వర్క్లో భాగంగా ఈ ఏ టెక్నాలజీని ఏ రంగాల్లో మనకు అభివృద్ధి చేయాలి అనుకున్నది అంటే వ్యవసాయ రంగంలో, సో నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణలో, మొబిలిటీలో, విద్యలో మరియు సో ఏవైతే చట్టాలు ఉంటాయో ఆ చట్టాల అమలులో. ఓకే, సో మనకు కోర్టు నుంచి వచ్చే చట్టాలు కావచ్చు, ప్రభుత్వం రూపొందించే చట్టాలు కావచ్చు, సో వీటి అమల్లో కూడా మనం ఏ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఆ ఫ్రేమ్వర్క్ని 2020లో రూపొందించుకోవడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం. ఓకే, సో దీని తర్వాత మనకున్న పాలసీ కనుక తీసుకుంటే ఏతో పాటు మనకున్న మరొక ఇంపార్టెంట్ పాలసీ సైబర్ సెక్యూరిటీ విధానం. ఇది కూడా ఇయర్ ఇంపార్టెంట్ అండి. మీకు ఈ విధానాల గురించి అడిగేటప్పుడు క్రింది వానిలో కరెక్ట్ పెయిర్ సరిగ్గా జతపరచబడింది ఏది, జతపరచబడనిది ఏది అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే పవన విద్యుత్ పాలసీ 2015. ఓకే, సో ఒకవైపు ఇలా ఇస్తాడు పవన విద్యుత్, ఈ ఇయర్స్ రాసింది కూడా అందుకే అండి. పవన విద్యుత్ 2015, ఏఐ ఫ్రేమ్వర్క్ 2020. సో నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. ఈ క్వశ్చన్లు క్రింది వానిలో తప్పుగా జతపరచబడింది, ఒప్పుగా జతపరచబడింది ఏది అని చెప్పేసి అడుగుతాడు. ఓకే, సో ఇది పవన విద్యుత్ అనేది మనకు 2015 కాదు 2016లో రూపొందించడం జరిగిందండి. ఓకే, సో దాని యొక్క మెయిన్ సైబర్ సెక్యూరిటీ యొక్క మెయిన్ థీమ్ ఏముంటుంది, మెయిన్ లక్ష్యం ఏముంటుంది, సో కంప్యూటర్ల మధ్య ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంటుందో దాన్ని కాపాడడం. మనకు దీనివల్ల డబ్బులు పోగొట్టుకోవడం కానీ, రైట్, సో అంటే ఈ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కానీ అకౌంట్ నుంచి డబ్బులు పోవడం కానీ, లేకపోతే ఈ ఫేక్ మెసేజెస్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వాటిని నివారించడానికి మనము దీన్ని తీసుకురావడం జరిగిందండి. ఓకే, సో దాంట్లో భాగంగా స్టేట్ సైబర్ సెక్యూరిటీలో భాగంగా మనం ఏ లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాము అంటే మనకు సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యాలు కలిగిన శ్రామికులు లేరు. సో వాళ్ళను తయారు చేయాలి. దాంతోపాటు మన రాష్ట్రంతో కలిసి పనిచేసే అంటే దేశంలో ఉన్న ఎవరైనా ఈ సైబర్ సెక్యూరిటీలో కొంచెం నైపుణ్యం కలిగి ఉంటే అలాంటి ఒక కూటమిని తయారు చేయడం. అంటే ఒక 5 to 6 మెంబర్స్ లేదంటే 50 to 100 మెంబర్స్ ఓన్లీ ఈ సైబర్ సెక్యూరిటీ పైన వర్క్ చేసేలాగా మనం వాళ్ళను తయారు చేయడం. సో దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దగ్గర సరిగా లేదు, దీన్ని డెవలప్ చేయడం, రైట్. సో దాంతో ఇది ఆల్రెడీ నైపుణ్యాలు కలిగిన శ్రామికులను చేస్తాం కాబట్టి సామర్థ్యం ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, సైబర్ సెక్యూరిటీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కూడా మనము ఈ విధానంలో ఒక భాగము అండి. ఓకే, సో నెక్స్ట్ ఈ వేస్ట్ విధానాన్ని కనుక తీసుకుంటే ఇది ఈ వేస్ట్ విధానం, తెలంగాణ ఈ వేస్ట్ విధానం. సో ఎలక్ట్రానిక్ వేస్ట్ అండి. సో దీంట్లో ఈ భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ వేస్ట్లో పనిచేసే కార్మికులకు సో దీనివల్ల ఏమవుతుంది అంటే సేమ్ డిసీజెస్ వస్తాయండి మనకు. సో దాన్ని బర్న్ చేయడం వల్ల కానీ, సో దేనంటే ల్యాండ్ ఫిల్లింగ్ చేయడం మూలంగా కానీ, సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఓకే, సో దానికోసమే మనం ఈ వేస్ట్ విధానాన్ని ఒకదాన్ని రూపొందించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ వేస్ట్ అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయబడుతుందండి. అంటే మీకు మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ,
సో వాడిన తర్వాత మనం కొత్త ఫోన్ వచ్చిందంటే చేంజ్ చేస్తూ ఉంటాం. సో పాత ఫోన్ని మనం రీయూజ్ చేయం. సో అది వేస్ట్ అయిపోతుంది. సో సేమ్ ల్యాప్టాప్స్ కూడా ఇవన్నీ కూడా మనకు ఈ వేస్ట్లో భాగంగా ఉంటాయి, ఎలక్ట్రానిక్ వేస్ట్లో, రైట్. సో దానికోసం ఏంటి అంటే రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి, రైట్. సో అలా ఏర్పాటు చేసే మొదటి 5గురికి 5 కోట్లతో ఏర్పాటు చేస్తే ₹1,00,00,000 సబ్సిడీ ఇవ్వటం, రైట్. సో ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అంటే ఒక్కొక్క చోట ఇప్పుడు హైదరాబాద్లో సపోజ్ కొన్ని ప్రాంతాలు ఉన్నాయనుకోండి, మాదాపూర్ లేదంటే హైటెక్ సిటీ ఇలాంటి ప్రాంతాల్లో ఈ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. సో ఆ ఏర్పాటు చేసే వారికి కూడా మనకు 30 లక్షల సబ్సిడీ అనేది అందించాలండి. ఓకే. సో నెక్స్ట్, కార్మికులు ఎవరైతే దాంట్లో పనిచేస్తారో వాళ్ళకు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో వాళ్ళకు పనిచేసే కార్మికులకు గుర్తింపు ఉండాలి. సో దీంతోపాటు పారిశ్రామిక వాడల్లో ఏవైతే మనము ఈ సైబర్ సిటీ లాంటివి కానీ సో ఇలాంటి వాటిని ఏర్పాటు చేసేటప్పుడు రైజా ఐటీ పార్క్ కానీ సో ఇలాంటివి ఏర్పాటు చేసేటప్పుడు దానిలో ప్రత్యేకంగా ఈ వేస్ట్ కలెక్షన్ కోసము ఒక స్థలాన్ని కేటాయించాలండి. సో ఈ పారిశ్రామిక వాడల్లో ఏర్పాటు చేయడానికి మనము ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి, రైట్. సో ఇది మనం తెలంగాణ విధానాలలో కొన్ని ముఖ్యమైన విధానాలు. సో దీంట్లో కంపల్సరీగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం మిగతా విధానాలు ఏవైతే ఉన్నాయో టీ ఐడియా, టీ ప్రైడ్ కానీ వాటికి సంబంధించినవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.